హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఈరోజు 14వ తారీఖు 12వ నెల 2024. సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తే ఈ వీడియో చూసారు కదా. ఈ వీడియోలో ఉన్న మహిళ గతంలో ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది. క్లోరాక్స్ తాగేసి తనకే తాగేసి సాంకలో ఉన్న బుడ్డోడు కూడా తాగించేసింది. సో అప్పుడు సమయానికి చాలామంది స్పందించి వాళ్ళిద్దరు ప్రాణాలు కాపాడారు. సో మరొకసారి స్పందించాల్సిన అవసరం మరొకసారి వచ్చిందండి. సో ఈ అమ్మాయి ఎంతవరకు ఇండియా రాలేదు డాక్యుమెంటేషన్ ప్రాబ్లం వలన. సో ఆ అమ్మాయి ట్రై చేసి మొత్తాన్ని కలిసిపోయింది. సో ఆ అమ్మాయి మరొకసారి సాయం కోరుతుంది. ఓకే, గతంలో ఆ అమ్మాయితో తప్పు చేసింది, అయిపోయింది. సంఖలో ఉన్న బుడ్డను చూసాను. కొంచెం ఎవరైనా సహాయం చేయగల కెపాసిటీ ఉన్న వాళ్ళు కొంచెం మీరు ముందుకు వచ్చి సాయం చేసి ఆ అమ్మాయిని కొంచెం ఫ్లైట్ ఎక్కించి ఇండియా పంపించండి. సో మీకు ప్రత్యేక ధన్యవాదాలు. సాయం చేసే మిత్రులు ఎవరైతే ఉన్నారో అందరికి తప్పకుండా ఈ వీడియో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంతకుముందు చూడండి, సాఫర్ అక్కమ్మ అంటే పాస్పోర్ట్లో క్యాన్సిల్ అయిపోయింది. పాస్పోర్ట్ మన వీసా క్యాన్సిల్ చేసి సాఫర్ అక్కమ్మ కొడతారు కదా. సో అది పాస్పోర్ట్లో స్టిక్కర్ అంటించేవారు. ఇప్పుడు అలా లేదండి, అది ఆ సిస్టమ్ మార్చేశారు ఇప్పుడు. సో సాఫర్ అక్కమ్మ జస్ట్ జిరాక్స్ ప్రింట్అవుట్ ఇస్తారు అంతే. అదే మీరు ఎయిర్పోర్ట్లో షో చేయాలి. ఓకే, నెక్స్ట్ సో అరబ్ టైమ్స్లో కూడా వచ్చిందండి. మన ఆంజనేయ ప్రసాద్ కోసం కోవిడ్ నుంచి వచ్చి ఇండియా వచ్చి ఒక వ్యక్తిని హత్య చేసి తిరిగి కోవిడ్ వెళ్ళాడు కదా. సో ఇతని కోసం అరబ్ టైమ్స్లో కూడా ఆర్టికల్స్ ప్రచురితమయ్యాయి. సో సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో కొన్ని ప్రాంతాలలో -3 degreesలో టెంపరేచర్ నమోదవుతుందండి. మీకు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో. నెక్స్ట్ ఆటోమేటిక్గా ట్రాఫిక్ వైలేషన్ చేసి ఫైన్లు వేస్తున్నారండి. ఏంటంటే బస్ ట్రాక్లో మీరు కార్లను తీసుకెళ్తే ఆటోమేటిక్గా కెమెరాలు క్యాచ్ చేసి ఫైన్లు వేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ మిత్రులు ఎవరైతే ఉన్నారో. నెక్స్ట్ సౌదీ మహిళలు ఖర్జూరం కంపెనీని రన్ చేస్తున్నారు. ఓన్లీ మహిళలు మాత్రమే, పురుషులే లేరంట. ఈవెన్ ప్యాకింగ్ వాళ్ళే, ఫోర్లిఫ్ట్ డ్రైవింగ్ వాళ్ళే, మొత్తం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంతా మహిళలే చేస్తున్నారంటండి. మగవాళ్ళకి కొంచెం కూడా తావివ్వట్లేదు ఆ ఫ్యాక్టరీలో. ఓన్లీ మహిళలు మాత్రమే రన్ చేస్తున్నారంట ఈ ఖర్జూరం ఫ్యాక్టరీని. మరి ఇంకా అందరూ అన్నీ ఇలా చేస్తే ఇంకా పనే ఉంటుంది త్వరలో. మరి ఫ్యూచర్లో ఇంకేం చేస్తారో వీళ్ళు. సో తర్వాత వరల్డ్ కప్ 2034లో వరల్డ్ కప్ సౌదీలో అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది. త్వరలో రాబోయే రోజుల్లో ఈ లేబర్లలో కొంచెం రూల్స్ మారచ్చు. మినిమం వేజెస్ అంటూ ఖత్తర్లో పెట్టినట్టే మినిమం వేజెస్ కూడా ఇది సౌదీలో రూల్స్ వచ్చే అవకాశం ఉందని త్వరలో చెప్తాను ఛానల్లో మీకు. అటువంటి రూల్స్ అని అప్డేట్ అయితే యుఏ విషయానికి వెళ్తే యుఏ నుండి హుండీలో మీరు డబ్బులు పంపిస్తున్నారా, రేట్ ఎక్కువ వస్తుందని చెప్పి జాగ్రత్తగా ఉండండి. సో మీరు యుఏలో దిరమ్స్ ఇస్తారు, ఇండియాలోనేమో మీ బ్యాంక్ అకౌంట్కి వేరే బ్యాంక్ అకౌంట్ డబ్బులు వస్తాయన్నమాట. అది మేబీ కొన్ని రాకూడని అకౌంట్ నుంచి వస్తే ప్రమాదంలో పడతారు. చాలా జాగ్రత్త. ఈ విధంగా కొందరు అకౌంట్లకు డబ్బులు వచ్చాయి, అకౌంట్లు బ్లాక్ అయ్యాయంటండి. అది అధికారులు ఎంక్వైరీ చేసి తర్వాత మనీ రిలీజ్ చేశారంట. హుండీలో పంపే మిత్రులు ఎవరైతే ఉన్నారో టేక్ కేర్ జాగ్రత్తగా ఉండండి. 300 kgల గోల్డ్ బార్ అండి. సో 300 kgల గోల్డ్ బారు డిస్ప్లే చేస్తున్నారంటండి యూఏలో. మరి ఎక్కడ చూస్తే తెలియదు కానీ 300 kgలు అంటాము, ఎంత బంగారం. సో తర్వాత సూన్ త్వరలో కొన్ని జాబ్స్, కొన్ని కేటగిరీ జాబ్స్ టెక్నాలజీ రోబోలే చేస్తాయంటండి. కొన్ని అఫీషియల్ జాబ్స్ కూడా టెక్నాలజీ వాళ్ళు ద్వారా చేసేస్తారండి కొన్ని. సో రాబోయే రోజుల్లో మనుషులు పని దొరికే విధానం లేనట్టుంది. తర్వాత 740 ఈ కరెంటు ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు మనకు యూఏలో. నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తే బుగ్గారం గల్ఫ్ సేవా సమితి వారు గల్ఫ్ కార్మికుడైన రవి అనే వ్యక్తి విలాసవరపు చెందిన వ్యక్తి అనమాట. ఈయన అనారోగ్యంతో చనిపోయాడండి. అతని కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఈ బుగ్గారం గల్ఫ్ సేవా సమితి వారు 13,500 ఇచ్చి ఆర్థిక సాయం చేశారు. మంచి పని చేశారు. నెక్స్ట్ ఏటీఎంలో మనీ విత్డ్రా చేయడం తగ్గిందండి. వామన్లో ఏటీఎంలో మనీ విత్డ్రా చేయడం తగ్గిందంట. ఈ మొబైల్ పేమెంట్లు బాగా పెరిగాయంటండి వామన్లో. బేరన్ విషయానికి వెళ్తే ఒక మహిళ హస్బెండ్ యొక్క సైన్ ఫోర్జరీ చేసి 20,000 దినాలకి కారు అమ్మేసిందంటండి. నెక్స్ట్ గృహ కార్మికుల్ని రిక్రూట్మెంట్ చేసుకునే ఫీజు పెంచాలని చెప్పి ప్రభుత్వానికి అప్పీల్ చేశారండి. సో ప్రభుత్వం దీన్ని తిరస్కరించింది. గృహ కార్మికుల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటే బేరానీస్ పైన లోడ్ పడుతుందని చెప్పి దీన్ని తిరస్కరించింది. సో నెక్స్ట్ మేము పోలీసులు అని చెప్పి ఒక రెస్టారెంట్కి వచ్చి రెస్టారెంట్ ఎంప్లాయ్ పైన దాడి చేసి 140 బీడీలు దొంగలించారు 2 బంగ్లాదేశ్ వ్యక్తులు. సో మేబీ బంగ్లాదేశ్లో అరబీ బాగా మాడతారు కదా, అరబీలు అనుకున్నారేమో. నెక్స్ట్ మనం ఖత్తర్ విషయానికి వెళ్తే రవాదా అల్ హమామా పార్కు వరల్డ్లోనే ద బిగ్గెస్ట్ పార్క్ అంటండి. ఎయిర్ కండిషన్ ఉన్న పార్కు. చూడండి, డబ్బులు ఎక్కువైతే ఇల్లంతా ఏసీ పెట్టుకుంటాం, బాత్రూంలో ఏసీ పెట్టుకుంటాం. కానీ ఖత్తర్ వాళ్ళు చూడండి ఎంత డబ్బులు ఎక్కువ ఉన్నాయో, పార్కులో కూడా ఏసీ పెట్టారు. వరల్డ్లో బిగ్గెస్ట్ ఎయిర్ కండిషన్ పార్క్ అంట ఖత్తర్లోనే ఈ పార్కు. నెక్స్ట్ $1 to $20 షేర్ ప్రారంభమైందండి. డే టు డే డిస్కౌంట్ సెంటర్ అంటే మరి ఖత్తర్లోనే మీకు తెలియాలి. సో దాని అడ్రస్
ఈ ఖతర్ నేషనల్ డే వస్తుంది కానీ ముందు రాబోయే రోజుల్లో సో ముందు మనకు 18 తారీఖున ఈ సేల్స్ చాలా భారీగా ఉన్నాయంటే అండి 1 రియల్ టు 20 రియల్ సేల్స్ భారీగా జరుగుతున్నాయి. సో గైస్ ఇదండి మన ఖతర్ సంగతి. మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాయ్.